హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. పాదయాత్రలు చేస్తే ముఖ్యమంత్రులు అవుతారా? ఈ చర్చ రావటానికి ఉన్న కారణం జగన్మోహన్ రెడ్డి గారు లేటెస్ట్గా తన పాదయాత్రని అనౌన్స్ చేయడం. ఆయన ఇంకొక సంవత్సరాల తర్వాత పాదయాత్ర స్టార్ట్ చేస్తానని, సంవత్సరాల పాటు జనంలోనే ఉండి పాదయాత్ర చేస్తానని చెప్పారు. అంటే ఇప్పటికి ఆయన ఓడిపోయి ఒక సంవత్సరాలు అవుతుంది. ఇంకొక సంవత్సరాల అంటే 2027 జూలైలో పాదయాత్ర స్టార్ట్ చేయొచ్చు. 2029 జనవరి వరకు ఆయన పాదయాత్ర కొనసాగవచ్చు. ఆయన చెప్పారు ఒక సంవత్సరాల పాటు చేస్తారు, రికార్డు స్థాయిలో పాదయాత్ర చేస్తారని చెప్తున్నారు కాబట్టి 2029 జనవరి వరకు ఆయన పాదయాత్ర కొనసాగవచ్చు. అంటే ఎన్నికలకి ముందు వరకు పాదయాత్ర కొనసాగవచ్చు. మరి ఆ పాదయాత్ర ఎన్నికల్లో ఇన్ఫాక్ట్ చూపిస్తుందా అంటే వైసీపీ కార్యకర్తలకు నమ్మకం ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, అది పార్టీకి కలిసి వచ్చింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, అది వాళ్ళ పార్టీకి కలిసి వచ్చింది. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే 2014 ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు మీకోసం అనే పేరుతో పాదయాత్ర చేశారు, అది టీడీపీకి కలిసి వచ్చింది. 2004 ఎన్నికల కంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి పాదయాత్ర చేశారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకి అది కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి పాదయాత్ర చేసిన వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. కాబట్టి మొన్న కూడా నారా లోకేష్ యువగరం పాదయాత్ర చేశారు 2024 ఎన్నికల కంటే ముందు, అది ఆయనకి కలిసి వచ్చింది, వాళ్ళ పార్టీకి కలిసి వచ్చింది. సరే, సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి నారా లోకేష్ గారికి అవకాశం లేదు. కానీ నారా లోకేష్ గారికి అంటే ఆయన స్థాయిని పెంచుకోవడానికి ఖచ్చితంగా యువగలం పాదయాత్ర పనికొచ్చింది అనేటువంటిది ఎవరైనా చెప్పే మాట. అటు వైసీపీ కార్యకర్త నమ్మకం ఏంటంటే, అందరికీ పాదయాత్రలు కలిసి వచ్చేస్తున్నాయి కాబట్టి, ఆల్రెడీ తమ నాయకుడికి గతంలో పాదయాత్ర కలిసి వచ్చింది కాబట్టి మళ్ళీ పాదయాత్ర చేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అనేది వైసీపీ కార్యకర్తల పార్టీ నమ్మకం కూడా కావచ్చు కాక. కానీ రియాలిటీలో ఆలోచించినప్పుడు పాదయాత్రలు కొంతమందికి కొన్నిసార్లు కలిసి వచ్చిన మాట వాస్తవమే, కానీ అన్నిసార్లు అందరికీ కలిసి రాలే. ఇప్పుడు షర్మిల పాదయాత్ర చేసింది, రాజకీయ అంటే అధికారం రావటం, ముఖ్యమంత్రి కావడం పక్కన పెట్టండి, అసలు రాజకీయంగా ఆమెకు ఉపయోగపడిందా? రాజకీయంగా ఆమె స్థాయిని ఏమైనా పెంచిందా అంటే ఏమాత్రం పెంచలేదు. చివరికి తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేసి ఆ పార్టీని మూసేసి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఏపీపీసీ బాధ్యతలు తీసుకున్నారు. అంటే తెలంగాణ రాజకీయాన్ని వదిలేసి పూర్తిగా ఆంధ్ర రాజకీయాల్లోకి వచ్చారు ఆవిడ. కమ్యూనిస్టులు పాదయాత్ర చేశారు, కలిసి రాలేదు. తర్వాత అన్ని పార్టీలను తానే అధికారంలో తీసుకొచ్చాను అని చెప్పుకునేటువంటి ప్రశాంత్ కిషోర్ తను ఒక పార్టీ పెట్టాడు బీహార్లో, పాదయాత్ర చేశాడు, 80 నియోజకవర్గాలు తిరిగాడు. తను తిరిగిన నియోజకవర్గాలు 90% నియోజకవర్గాలు డిపాజిట్ కూడా రాలే ఆ పార్టీకి మన ఎన్నికల్లో. ప్రశాంత్ కిషోర్ అంటే ఒక పేరుంది, ఒక బ్రాండ్ ఉంది, పార్టీ పెట్టుకుని పాదయాత్ర చేశాడు, కానీ కలిసి రాలేదుగా. అంటే అన్నిసార్లు పాదయాత్రలు కలిసి వస్తాయని చెప్పడానికి లేదు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేయలేదుగా, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కాగలిగారుగా. మోడీ ఏ యాత్రలు చేశారు? ఆయన దేశానికి 3సారి ప్రధానిగా ఉన్నారు. మరి అతను కూడా రాహుల్ గాంధీ పాదయాత్ర చేశాడు దేశవ్యాప్తంగా, మరి ఆయన ప్రధానమంత్రి కాలేకపోయాడుగా, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోలేకపోయాడుగా రాహుల్ గాంధీ. కాబట్టి పాదయాత్రలు ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి, సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. పాదయాత్ర ఒకటే విజయానికి కొలమానం కాదు. కాకపోతే పాదయాత్ర ద్వారా ఏంటంటే జనంతో ఇంటరాక్ట్ కావచ్చు, జనంలోకి వెళ్ళొచ్చు. జనంతో ఇంటరాక్ట్ అయినప్పుడు, జనంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ నాయకుడికి ఒక బ్రాండ్ ఏర్పడింది, ఆ నాయకుడి యాటిట్యూడ్లో కూడా మార్పు వస్తుంది, రియాలిటీలోకి ఆ నాయకుడు వెళ్ళిపోతాడు. క్వార్టరీలో నుంచి రియాలిటీలోకి నాయకుడు వెళ్ళిపోతాడు. జనంలో ఉండటం, జనంలో తిరగటం ఎప్పుడైనా నాయకుడికి మంచిదే. ఒక వ్యక్తిని నాయకుడిగా తయారు చేసేది అదే. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు గురించి చెప్తుండేవాళ్ళు, ఆయన పాదయాత్ర కంటే ముందు, పాదయాత్ర తర్వాత అని. అంటే పాదయాత్ర చేయటం మంచిదే. ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ కూడా పాదయాత్ర చేస్తారట. అంటే వీరిద్దరు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అయినా, తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర అయినా, ఇద్దరు పాదయాత్ర అధికారం కోసమే, వాళ్ళు ముఖ్యమంత్రి కావడం కోసమే. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అయితే కేసీఆర్ లేదా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. కేసీఆర్ కాదనుకుంటే కేటీఆరే కదా ముఖ్యమంత్రి అయ్యేది. కాబట్టి పార్టీని అధికారం తీసుకురావడం కోసం పాదయాత్ర చేస్తున్నారు వాళ్ళు ఇద్దరు కూడా. కానీ పాదయాత్ర చేసినంత మాత్రాన పార్టీ అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి అవుతారనుకుంటే పొరపాటు.
ముందు ఆ పార్టీ విధానాలు మారాలి, ప్రజలకు నచ్చేది ఆ పార్టీ ఉండాలి, ప్రజలకు నచ్చేది ఆ నాయకుడు ఉండాలి. మరి ప్రజలకు ఏది నచ్చిందో తెలుసుకోవడానికి మాత్రం పాదయాత్ర పనికొచ్చింది. ప్రజల ఇష్టాన్ని, కష్టాన్ని తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టు, రియాలిటీకి తగ్గట్టు, ప్రాక్టికల్‌గా ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకోగలిగితే ఖచ్చితంగా అది ఆ నాయకుడికి అధికారం వచ్చినా లేకపోయినా ఆ నాయకుడి స్థాయినైతే పెంచింది. అంతే తప్ప పాదయాత్రతో అధికారం వచ్చిద్దని అయితే నేనైతే అనుకోను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పరిస్థితి, వైసీపీకి ఉన్న పరిస్థితి, ఆయన పాదయాత్ర చేసినా, మోకాలి యాత్ర చేసినా, ఆయన ఆలోచనల ధోరణి మారకుండా, ఆయన యాటిట్యూడ్ మారకుండా ఖచ్చితంగా పార్టీలో పరిస్థితిలో మార్పు రాదు. మళ్ళీ అధికారం రావటం సాధ్యం కాదు. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.